నేనాబాద్ సూర్యానాయక్ లాకప్ డెత్ పై సమగ్ర దర్యాప్తు జరపాలని అన్నదమ్ముల పంచాయతీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజనుడి మృతికి కారణమయ్యారని అధికారులను వెంటనే సస్పెండ్ చేసి సీనియర్ అధికారి చేత సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అదేవిధంగా సూర్యానాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, దాసోడు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. పార్టీ తీవ్రంగా ఖండించింది సార్. टीआरएस पार्टी आज डिमांड कर रही जो डीजीपी भरे जो मरगोजे सूर्या नायक मरगोजे कारण कायको कारकुल शिक्षिंचनोगे वो कुटुंब में न्याय करनोगे पूर्ण वो बाध्युल को सेने चर्या लड़ोगे हमारे डिमांड वारे जाति सारी वारे समाज सारी वो कुटुंब में अंडगा रहोगे. आज केसीआर केटीआर एक रिप्रेजेंटेशन दे हमें अकाउंट मेरे मैं ग्वारे जाते दिया उन बायों से तेरी मेरा अंडगा हमें काई कस्टमर थी बीआरएस पार्टी का मैंने अंडगा रखने की थी మరొకసారి మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నమస్కారం. అత్యంత కేర్గా చింతపల్లి పోలీస్ స్టేషన్ లో నేనావత్ సూర్యా నాయక్ అనేటువంటి ఒక లంబాడి బిడ్డను, గిరిజన బిడ్డను ఒక సివిల్ డిస్ట్రిక్ట్ లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోలీస్ కూడా దాంట్లో పాల్గొనడానికి హక్కు లేదు. దేర్ ఇస్ నో రోల్ ఫర్ పోలీస్ ఇన్ ఎనీ సివిల్ డిస్ప్యూట్. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ దుర్మార్గంగా సూర్యా నాయక్ గారిని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి అతని చావుకు కారణమైండు, ఈ లాకప్ డెత్ కు కారణమైండు. మేము డీజీపీ గారిని, కేటీ రామారావు గారు మా కార్యనిర్వాహక అధ్యక్షుల యొక్క ఆదేశాల మేరకు ఇవాళ వారు ఇచ్చినటువంటి ఒక లేఖను ఇవాళ డీజీపీ గారికి వినతి పత్రాన్ని సబ్మిట్ చేయటమైంది. వెంటనే నిందితుడైనటువంటి ఆ ఇన్స్పెక్టర్ పైన కేవలం సస్పెన్షన్ మాత్రమే చేసినారు అని అంటున్నారు, పక్క పోస్టింగ్ ఇచ్చినారంటా ఉన్నారు. ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా మాత్రం ఎక్కడ కూడా చూడట్లేదు. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ ను అరెస్ట్ చేయాలా, సబ్ ఇన్స్పెక్టర్ ను అరెస్ట్ చేయాలా, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డీజీపీ గారికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర డీజీపీ గారిని కలవడం జరిగింది. నల్లగొండ జిల్లాలో జరిగినటువంటి సంఘటన చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రామారావు గారు రాసినటువంటి రిప్రజెంటేషన్ డీజీ గారికి ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి తరోగా విచారణ చేపట్టాలని, లోతుగా విచారణ చేపట్టాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరపాలని, ఈ సంఘటన బాధ్యులైనటువంటి కూడా కాలేదు. ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఒక లంబాడ బిడ్డ, ఒక ఎస్సీ బిడ్డ, ఆయనకు సంబంధించి ఒక సివిల్ డిస్ప్యూట్, పోలీసులకు ఎలాంటి సంబంధం లేనటువంటి అంశంలో ఈ రకమైనటువంటిది జరగడం నిజంగా ఇది మంచి పరిణామం కాదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది మంచి పరిణామం కాదని చెప్పి డీజీపీ గారిని కోరినాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కానీ, మా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు సంబంధించి కూడా అక్కడక్కడ దాడులు చేయడం కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించడాలు కానీ, రిటర్న్ కాల్స్ చేయడం కానీ ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. సో దీని విషయంలో కూడా మీరు చర్యలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని డీజీపీ గారికి చెప్పడం జరిగింది. డెఫినెట్ గా అందరితో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.